నమస్కారం అందరికీ వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈరోజు నిజాంపేటలో ఉన్న కాతియా హిల్స్ రీసేల్ 2 BHK ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాం. ఇక్కడ అంబియన్స్ చూసినట్లయితే చాలా పొలైట్గా, చాలా పీస్ఫుల్గా, డీసెంట్, ఎలిగెంట్ లుక్తో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో, కమ్ ఆన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ పార్కింగ్ ఏరియా ఉంది అండ్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకి చాలా చాలా ఇష్టమైన మొబైల్స్ని కూడా పక్కన పెట్టి ఆడుకునేంత మంచి ప్లే గ్రౌండ్ ఇక్కడ మనకుంది. ప్లే ఏరియా అనేది ఇక్కడ ఉందన్నమాట. మనం చూసినట్లయితే ఉయ్యాల, జారుబండ ప్రతి ఒక్కటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పిల్లలు ఏం చక్కగా ఆడుకోవచ్చు. మదర్స్కి కూడా ఎప్పుడు ఈ ఫోన్ పట్టుకొని ఏముంటారు, పిల్లలు ఆడుకోండి అని చెప్తారు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగుందన్నమాట ప్లే ఏరియా, అంత బాగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మనం ప్లే ఏరియా నుండి రైట్కి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక లిఫ్ట్ కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్ళబోతున్నాం, ఎందుకంటే ఈ ఫ్లాట్ ఉంది 5th ఫ్లోర్లో కాబట్టి. చలో వచ్చేయండి నాతో పాటు. అంబియన్స్ చూసుకున్నట్లయితే కారిడోర్ అంబియన్స్ చాలా చాలా పొలైట్, డీసెంట్, పీస్ఫుల్గా కూడా ఉంది. ఈ ఫ్లాట్ గురించి మరికొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. ఏంటంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1105 అండ్ యూడిఎస్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 45 అండ్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ వచ్చేసింది మనకి. చాలా లక్కీ అనమాట ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకుంటారో. ఇంకెందుకు ఆలస్యం, పదండి వచ్చి చూసేయండి. అండ్ ఫ్లాట్ నెంబర్ చెప్పలేదు కదా, 506. సో మన ఎంట్రన్స్ డోర్ వచ్చేసి టేక్వుడ్తో వచ్చింది, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మన సీలింగ్ చూసుకున్నట్లయితే చాలా లగ్జరియస్గా కనిపిస్తుంది. అండ్ మనం ఇక్కడ 2 ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసుకునే అవైలబిలిటీ అనేది మనకి ఇచ్చారు. అండ్ ఇది చూసుకున్నట్లయితే మన లివింగ్ రూమ్ చాలా చాలా స్పేషియస్గా, క్లాసిక్గా కూడా ఉంది. అండ్ మనకి టీవీ ఫిట్ చేసుకోవడానికి టీవీ యూనిట్ వచ్చేసి వుడెన్తో చాలా క్లాసిక్ వైట్ అండ్ గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మన బుద్ధ విగ్రహం చూస్తున్నట్లయితే పీస్ని మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్లయితే మన వాల్స్, ఇల్లు ఎంత బాగా కట్టినా వాల్స్ అనేది కరెక్ట్ లేకపోతే అసలు ఇంటికి అందం రాదండి. కానీ ఈ ఇంటికి అందం మాత్రం ఈ వాల్స్తో వచ్చినట్టుంది. చాలా షైనింగ్గా ఈ డిజైన్ మాత్రం చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ అనేది వచ్చి ఇచ్చారండి. ఈ రూమ్కి 2 విండోస్ అనేది అటొకటి ఇటొకటి ఇచ్చారు. అది బయట నుండి గాలి వస్తుంది, ఇదేమో మన కారిడోర్ నుంచి వస్తుందండి. చాలా 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 బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ షవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ కిడ్స్ బెడ్రూమ్. సో ఇక్కడ సీలింగ్ వచ్చేసి మూన్, స్టార్, క్లౌడ్స్తో చాలా 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 బ్యూటిఫుల్గా, యూనిక్గా కూడా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి వుడెన్ వార్డ్రోబ్స్. సో ఇవి చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మనకు చూసినట్లయితే వైట్ అంబియన్స్తో వచ్చాయి. దట్ మీన్స్ ఇట్ షోస్ పీస్ అనమాట. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన వాల్ థీమ్ చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే మొత్తం సిండ్రెల్లా థీమ్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి పిల్లలకి కొంచెం స్పేస్ అనేది అవసరం కదా, సో అది ఇవ్వడానికి మనకి బాల్కనీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం పూజ గది వచ్చేసి మొత్తం వుడెన్ వర్క్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి లోటస్, కౌ, ట్రీస్, ఓన్, స్వస్తిక్, గంట సింబల్స్తో చాలా 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 బాగుంది. సో అండ్ నెక్స్ట్ మనం సీలింగ్ వర్క్ చూసుకున్నట్లు కూడా చాలా బాగుంది. స్వస్తిక్ సింబల్ వచ్చింది సీలింగ్ వర్క్లో. సో ఇప్పుడు మనం దేవుడిది డోర్ చూసుకున్నట్లయితే చాలా డివోషనల్ టచ్తో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ అనేది మన కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వైట్ కలర్లో ఇచ్చారు. ఇది చాలా రిచ్ లుక్ అనేది, లగ్జరియస్ లుక్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ తర్వాత మన కప్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే దినుసులు పెట్టుకోవడానికి కానీ మనకి కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దట్టు చాలా క్లాసిక్ లుక్తో చాలా ఎలిగెంట్గా ఉంది. సో మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం వాషింగ్ ఏరియా చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకి మస్కిటో మెష్ డోర్ మ్యాగ్నెటిక్ డోర్తో వస్తుంది. అండ్ మనకి టైల్ వచ్చేసి
యాంటీ స్కేట్ టైల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది వాషింగ్ ఏరియా కాబట్టి మనం ఇక్కడ వాషింగ్ మెషిన్ ఎంచక్కా ప్లేస్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద వాషింగ్ మెషిన్ అయినా, ఎందుకంటే మనకు అంత మంచి స్పేషియస్ అనేది ఉంది. తర్వాత మనకు కావాల్సిన ఏదైనా ప్రొడక్ట్స్ ఉన్నా కూడా మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంట్లో వెంటిలేషన్ విండోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన థీమ్ ఇది మొత్తం బనానా లీఫ్ థీమ్తో చాలా గార్జియస్గా గ్లామరస్గా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వుడెన్ థీమ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ అనేది ఇక్కడ మంచిగా గోల్డ్ అండ్ వైట్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి గ్రాస్ అండ్ మనకి మిర్రర్ కూడా ఇక్కడ ఇచ్చారు, చాలా బాగుంది డీసెంట్ లుక్తో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మన మాస్టర్ బెడ్రూమ్, చాలా డీసెంట్ లుక్తో అండ్ చాలా స్పేషియస్గా వచ్చింది. ట్రిపుల్ కాట్ బెడ్ అయినా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇందులో. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన సీలింగ్ చాలా లైట్ అండ్ లగ్జరియస్ డిజైన్తో వచ్చింది. ఆ తర్వాత మన వాల్స్ ప్యాస్టల్ కలర్స్తో ఎంత బాగా డిజైన్ చేశారో, చూడ్డానికి కూడా చాలా రిచ్ లుక్గా ఉంది. అండ్ స్పార్కిల్స్ కూడా దీని మీద చాలా బాగున్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఆడవాళ్ళు పెట్టుకోవడానికి శారీస్కి అస్సలు ఎన్ని బీరువాలు కొన్న స్పేస్ అనేది ఉండదు, కానీ ఇక్కడ మనకు టెన్షనే అవసరం లేదు. మంచి వుడెన్ వార్డ్రోబ్స్తో స్పేషియస్గా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్, దానిపైన బటర్ఫ్లైస్, గోల్డెన్ బటర్ఫ్లైస్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా పొలైట్గా చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మన స్టడీ టేబుల్, దీనిపైన మనం వర్క్ చేసుకోవచ్చు లేదా స్టడీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది మన సిట్టింగ్ ఏరియా అనమాట. అంటే అదే జనతా గ్యారేజ్లో మన ఎన్టీఆర్ అండ్ సమంత కూర్చుంటారు కదా, సో ఆ మోడ్యులేషన్లో ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్కి ఒక విండో అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వాష్రూమ్, ఈ వాష్రూమ్ మొత్తం టైల్స్తో చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో వాష్ బేసిన్ అండ్ వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఫ్లాట్ మొత్తం చూసుకున్నట్లయితే వర్టిఫైడ్ టైల్స్ అండ్ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ లగ్జరియస్ లుక్తో మనకి సీలింగ్ అనేది ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది. ఆ లైట్నింగ్స్ కూడా ఇంకా చాలా మన ఇంటిని బ్రైటప్ చేసేలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్యాస్టల్ కలర్స్తో మనకి వాల్స్ ప్రతి చోట డిఫరెంట్ థీమ్స్తో మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంటిలేషన్ కోసం ప్రతి రూమ్లో విండోస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి బ్రాండ్ శానిటరీ వేర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఇల్లు మొత్తం లైక్ ఈ ఫ్లాట్ మొత్తం వుడెన్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ వర్క్తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి మంజీరా వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ అంటే మనకి జనరేటర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ అపార్ట్మెంట్ మొత్తం హెచ్ఎండిఏ రేరా పర్మిషన్స్తో నిర్మాణం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం కింద చూసుకున్నట్లయితే 2 లిఫ్ట్స్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, ఇండివిజువల్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పిల్లలు ఏం చక్కగా ఆడుకోవడానికి, ఫోన్ పక్కన పెట్టడానికి మంచి ప్లే ఏరియా కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతున్నారు. 24/7 సెక్యూరిటీ, 70 CC కెమెరాస్, పవర్ బ్యాకప్ ఇవన్నీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి గండి మైసమ్మ అండ్ మియాపూర్ రోడ్కి 200 మీటర్స్లో ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ORRకి ఓన్లీ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ నెక్స్ట్ JNTU మెట్రోకి కూడా ఓన్లీ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే ఒక మంచి కిడ్స్ ప్లే స్కూల్ అనేది ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ప్లే గ్రూప్, నర్సరీ, LKG, UKG, డే కేర్ ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ స్కూల్ పేరు వచ్చేసి కిడోస్, సో స్మైలీ కిడోస్. ఈ అపార్ట్మెంట్కి 1 కిలోమీటర్ రేడియస్లోనే 3 స్కూల్స్ చెప్తానండి. అదేంటంటే జ్ఞానహిత హై స్కూల్, విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్. ఈ 3 స్కూల్స్ అనేవి మనకు 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి. మనకి శ్రీ హోలిస్టిక్ అండ్ ప్రసాద్ హాస్పిటల్స్ కూడా ఈ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఉన్నాయి. ఓనర్ నెంబర్ డైరెక్ట్గా ఇవ్వండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఓనర్ నెంబర్ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పామ్ కాల్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే లైక్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని ట్యాప్ చేసి మాకు డైల్ చేస్తే మీకు ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్.
మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి డయల్ చేయండి.